అంటే ఈ వాగ్దానాన్ని నమ్మి అంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి వాగ్దానం వచ్చి చేసినటువంటి కమిటీ లేకపోతే ఈ దళిత విభజన ఏబిసిడికి సంబంధించినటువంటి నమ్మి మళ్ళీ పార్లమెంట్లో ఓటేస్తుంటారా? 100%. నేను మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో చాలామంది నా ఫ్రెండ్స్ కావచ్చు, మిత్రులు అడిగిన ఇప్పుడు కొద్దిగా లేట్ అయింది, దీని మీద కొద్దిగా చర్చ నడుస్తుంది, కానీ రాబోయే ఇప్పుడు వేస్తారో ఏ రోజు నాకు తెలియదు, కానీ దాదాపు వేస్తారు. వేయకుండా పార్లమెంట్ ఎలక్షన్లలో నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీలందరూ మళ్ళీ ప్రధానిగానికే వెయిట్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా దళితులంతా నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఆషామాషి విషయం కాదు, మీరు ఒకసారి గుర్తుంచుకోండి. అన్ని లక్షల మందిలో వచ్చి ఆ వాగ్దానం ఇచ్చిపోయిందంటే నరేంద్ర మోడీ గారు చెప్పింది, ఆయన రాజకీయ కోణంతో చెప్పినటువంటి విషయాలు కాదు. ఈరోజు ఎలక్షన్లు వస్తాయి, పోతాయి, ఓడిపోతాం, గెలుస్తాం, అది సెకండరీ. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో ఈ రాష్ట్రంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి నమ్మకం మాకుంది. చేస్తాడు అది, ఇక నమ్మకము అపనమ్మకం కాదు, చేస్తాడు, 100% చేస్తాడు, అది చేసి తీరుతారు. అది ఈరోజు ఈ దేశంలో చేసినట్టు 3 ఆర్టికల్ కావచ్చు, అయోధ్య కావచ్చు, అనేక విషయాల మీద నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే చరిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయి, అందులో భాగంగా ఎదిగిన ఆ రకంగా ఉంటుందని చెప్పేసి అనుకోవాల్సిందే మనం.